ఆహా ఏమన్నా చోట ఇది కేవలం రాయలసీమ రోహిత్ వల్ల అవుతుంది. దీన్ని ఆపడానికి అక్కడ ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు కోనసీమ కోహ్లీ. వయసు కూడా లెక్క చేయకుండా లైట్ స్టంపింగ్ చేస్తున్నాడు దువ్వాడ ధోని. మిస్ ఫీల్డ్ 4 వదిలేసాడు. అలాంటి ఇక్కడ చెప్పకూడదు. అబ్బో ఏమన్నా స్టంపింగ్ అది. వెల్కమ్ టు టాటా ఐపీఎల్. నేను మీ సీబో జగదీష్, నాతో ఉన్నారు మిస్టర్ బడా క్రియేషన్. మరి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ భీమవరం కి మాచర్ల ఇండియన్స్ కి మీరేమనిపిస్తుంది మిస్టర్ బడా క్రియేషన్? మంచి బౌన్సర్ వేసాడు హార్దిక్ పాండ్యా, క్షమించాలి కృణాల్ పాండ్యా. బాల్ ఇప్పుడు గాల్లో ఉంది, ఖచ్చితంగా 6 వెళ్తుంది. క్షమించాలి, క్యాచ్ పట్టుకోవడం వల్ల వికెట్. బాగా ఆడుతుంటే ఎంపాక్ట్ ప్లేయర్స్ అనుకుంటున్నాం, కానీ ఎంపైర్స్ అంట. క్షమించాలి, ఫ్రంట్ ఫుట్ కాదు బ్యాక్ ఫుట్ కి వెళ్ళి ఆడాడు, క్షమించాలి. 4 కాదు 6, లెఫ్ట్ హ్యాండర్ కాదు రైట్ హ్యాండర్, క్షమించాలి. 6 కాదు 4, క్షమించాలి. మన క్షమాపణ చెప్తున్నావా కామెంటరీ చెప్తున్నావురా? సరిగ్గా చెప్పా. ఆహా బ్యాట్స్మెన్ కి బౌలర్ కి మధ్య అనుబంధం చూడండి, వాళ్ళ ఫ్రెండ్షిప్ మాటల మధ్య. నాకు ఎందుకో స్కామ్ మిక్సింగ్ గురించి మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఆడేది రాజమండ్రి రాయల్స్ వర్సెస్ చిత్తూరు సూపర్ కింగ్స్ కాబట్టి ఏమన్నా జరగచ్చు. ఇది టాటా ఐపీఎల్.